పాండురాజు ఆయన ఇద్దరు భార్యలతో వనవాసానికి వెళ్ళినాక కుంతిదేవి కొద్ది కాలానికి తనకున్న వరం గురించి చెప్తుంది. ఆ వరం ఏంటిదంటే, కుంతిదేవికి పాండురాజుకి వివాహం కాకముందు కుంతిదేవి దుర్వాస మహర్షి దగ్గర ధ్యానం అభ్యసిస్తున్నప్పుడు ఆమె భక్తికి దుర్వాస మహర్షి చాలా మెచ్చుకొని ఆమెకు ఒక వరం ఇస్తాడు. ఆ వరం ఏంటిదంటే ఒక మంత్రం. ఆమె మనస్ఫూర్తిగా ఏ దేవుడినైతే తలుచుకుని ఈ మంత్రం పట్టిస్తుందో అప్పుడు ఆ దేవుడు ప్రత్యక్షమై ఈమెకి వరాలు ఇస్తాడు అన్నమాట. అట్లా దుర్వాస మహర్షి కుంతిదేవికి ఆ వరం ఇచ్చినప్పుడు కుంతిదేవి సూర్యదేవుడిని ప్రార్థిస్తుంది అన్నమాట. ఈమె భక్తి శ్రద్ధలకి సూర్యదేవుడు మెచ్చుకొని ప్రత్యక్షమవుతాడు. సూర్యదేవుడు ఆమెకు ఒక కొడుకుని ప్రసాదిస్తాడు. ఆమె ఆశ్చర్యపోయి సూర్యదేవుడిని అడుగుతుంది, మీరు ఈ బాలుని ఇప్పుడు నాకు ఎందుకు ఇచ్చిండ్రు అని. అప్పుడు సూర్యదేవుడు ఆమెకు చెప్తాడు దుర్వాస మహర్షి ఇచ్చిన మంత్రం గురించి. అదేంటిదంటే, ఆమె మనస్ఫూర్తిగా ఏ దేవుడిని అయితే ప్రార్థిస్తుందో ఆ దేవుడు వరంగా ఆమెకు ఒక బాలుడు జన్మిస్తాడు. కానీ కుంతిదేవి ఈ బాలుడిని తీసుకోవడానికి ఏమాత్రం అంగీకరించదు. ఎందుకంటే ఆమెకి ఇంకా పెళ్లి కూడా కాలేదు. ఇప్పుడు ఈ బాలుడిని తీసుకుని ఆమె రాజ్యంలోకి వెళ్తే తన తండ్రి అయిన కుంతిభోజకి చెడ్డ పేరు వస్తుందని తను సూర్యదేవుని ఎంతో ప్రార్థిస్తుంది. కానీ సూర్యదేవుడు ఏం చేయలేకపోతాడు. అప్పుడు కుంతిదేవి తన పక్కనే ప్రవహిస్తున్న ఒక కాలువను చూసి ఒక తెడ్డు పైన చిన్న బాలుడిని పడుకోబెట్టి సూర్యదేవుడికి ప్రార్థిస్తుంది, భగవంతుడా నా కుమారుణ్ణి నువ్వే కాపాడు అని. అప్పుడు సూర్యదేవుడు ఆమెకి మాటిస్తాడు, నీ బాలుడికి ఏమవ్వదు, తనకెక్కడికి వెళ్ళినా నా రక్ష ఉంటది. కుంతిదేవి ఆ బాలుడిని తీసుకెళ్లలేక అక్కడ వదిలిపెట్టి వెళ్ళలేక తన మనసు చంపుకొని ఆ తెడ్డ పైన బాలుడిని వదిలేసి తన రాజ్యమైన కుంతికి వెళ్ళిపోతుంది. దాని తర్వాత పాండు మహారాజుతోటి వివాహం జరుగుతుంది. కానీ తన పెళ్లికి ముందు ఉన్న కొడుకు గురించి పాండు మహారాజుకు చెప్పదు, ఓన్లీ మంత్రం గురించి మాత్రమే చెప్తుంది. అప్పుడు పాండురాజు చాలా హ్యాపీ ఫీల్ అయ్యి, ఇంకేంటి మనకు కొడుకులు పుట్టే అవకాశం ఉంది కదా, సో ఈ మంత్రాన్ని నువ్వు పఠించు, మనకు ఆ దేవులు ప్రసాదంగా కొడుకు రూపంలో వస్తారు అని పాండు మహారాజు అంటాడు. అప్పుడు కుంతిదేవి ఫస్ట్ ధర్మదేవుణ్ణి ప్రార్థిస్తుంది. తను ఆమె భక్తి శ్రద్ధలకు మెచ్చి ప్రసన్నుడయ్యి ఆమెకి ఒక కొడుకుని ప్రసాదిస్తాడు. ఆయన పేరు వీళ్ళు యుధిష్ఠరుడు అని నామకరణం చేస్తారు. దాని తర్వాత వాయుదేవుడికి ప్రార్థిస్తాడు. అప్పుడు భీముడు జన్మిస్తాడు. దాని తర్వాత దేవాది దేవేంద్రుడైన ఇంద్రుడికి ప్రార్థిస్తాడు. అప్పుడు ఇంద్రుడు ప్రసాదంగా అర్జునుడిని ఇస్తాడు. కుంతిదేవికి అట్లా 3 పిల్లలు పుడతారు, యుధిష్ఠిరుడు, భీముడు, అర్జునుడు. తర్వాత మాద్రికి కూడా పిల్లలు పుట్టే అవకాశం లేదు కాబట్టి కుంతిదేవి మాద్రికి కూడా ఈ మంత్రాన్ని నేర్పించి పఠించమని చెప్తుంది. అప్పుడు అశ్విని దేవుళ్ళు ప్రసన్నులయ్యి ఈమెకి 2 కవలాలను ఇస్తారు. ఆయన పేరు నకుల, ఇంకొక ఆయన పేరు సహదేవ. అట్లా పాండు మహారాజుకి 5 పిల్లలు పుడతారు. వాళ్ళే పంచ పాండవులు.